మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే సంఘటన నిన్న జరిగిందో చాలా బాధాకరమైన విషయం. ఈ విధంగా వాళ్ళు వెనక దెబ్బ తీయడం ఇదేం కొత్త కాదు, వాళ్ళకి ఏళ్ల నుంచి జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుండో ఆ నేపథ్యంలో అది జీర్ణించుకోలేక వాళ్ళు ఈ విధంగా ఆల్ ఆఫ్ ద సడన్ పబ్లిక్ ని టార్గెట్ చేయడం కాదు ఇక్కడ మనం చూడవలసింది. హిందూ మతాన్ని స్పెషల్ గా ఐడి కార్డులు చూసి వీళ్ళు ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మతానికి చెందిన వాళ్ళని మాత్రం టార్గెట్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ విధమైన చర్యకు వాళ్ళు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏదైతే ఇంతకుముందు జరిగిన అటాక్లు ప్రతిసారి తిరిగి వాళ్ళకి చూపించడం జరిగింది. మనము నరేంద్ర మోడీ గారు ఈసారి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటి సంఘటన ఇంకోసారి జరగకుండా తప్పకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏం మోడీ గారు సౌదీ అరేబియా టూర్ లో ఉన్నారని చెప్పేసి, అంటే టూర్ లో ఉన్నారని కావాలని ఇట్లాంటి దాడికి పాల్పడారు అనుకోవచ్చు. వాళ్ళకి ఎవరు ఎక్కడ ఉన్నారని కంటే ముందు వాళ్ళ టార్గెట్ ముఖ్యం ఉంటది. ఎప్పుడైనా ప్రతిసారి ఎప్పుడు చూసుకున్నా, ఇప్పుడు పుల్వామా అటాక్ గానీ ఇంకేదైనా దాడి గానీ ఇంకెక్కడైనా బాంబ్ ఎప్పుడైనా ఎవరు ఉన్నారు కదా, ఎవరిని టార్గెట్ చేస్తే మేము టార్గెట్ కంప్లీట్ చేసామా లేదా అని. కానీ మేము ఒక్కసారి టార్గెట్ పెడితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఎన్నిసార్లు రుచి చూపించినా గానీ వాళ్ళకి అది సరిపోవట్లేదు అనుకుంటా. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఫ్యామిలీస్ ని పాయింట్అవుట్ చేయడం, అంతేకాకుండా మెయిన్ గా మతాన్ని టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ కి మాత్రం వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మేము మాత్రం వాళ్ళని విడిచిపెట్టము. దీనికి తగిన నిర్ణయం తీసుకొని ఇంకో 24 గంటల్లో తప్పకుండా దీనికైతే మీరు కరెక్ట్ ఆన్సర్ మీకు తప్పకుండా దొరుకుతుంది. 24 గంటలు వెయిట్ చేయండి. మీకు ఏం జరుగుతుంది అనేది, ఎట్లా జరుగుతుంది అనేది ఎవరు ఊహించని విధంగా మాత్రం దీనికి మాత్రం రిప్లై ఉంటుంది. అంటే ఇతర పార్టీలు ఏం చెప్తా ఉన్నా అంటే వీళ్ళు దాదాపు గత వారం నుంచి రెక్కి నిర్వహిస్తా ఉన్నారు. ఈ ఏరియాలో ఎక్కడ కాల్పులు జరపాలి, ఎక్కడ హిందూకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఐడి కార్డులు చూసుకుంటే ఎక్కడ వాళ్ళ మరణకాండ జరపాలని చెప్పేసి గత వారం నుంచి రెక్కి నిర్వహిస్తా ఉన్నారు. కానీ రెక్కి నిర్వహిస్తుంటే మోడీ ప్రభుత్వం ఎందుకు వీటిని గ్రహించలేకపోయిందని చెప్పి ఇతర పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అలాంటిది మా నోటీసులకు వచ్చి ఉంటే ఇంత సంఘటన జరగకపోతుండే. మేము ఇంత అలర్ట్గా ఉన్నా కానీ మా నోటీసులకు మాత్రం అది మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం, మాకైతే ఎలాంటి సూచన లేదు. ఒకవేళ అలాంటిదే కనుక మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇలాంటి సంఘటన అయితే జరుగుండేది కాదు. అంటే దాదాపు చాలా మంది 30 మంది వరకు చనిపోయారు. ఇంకా 20 మంది కూడా హాస్పిటల్ చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే దానికి సంబంధించిన సమీప ప్రాంతంలో నడవడానికి ఏదైతే వెహికల్స్ వెళ్ళడానికి ఉండకపోవడంతో అటు గుర్రాల పైన కావచ్చు, ఇటు హెలికాప్టర్ లో చేరవేస్తున్నామని చెప్తున్నారు. చాలా హైదరాబాద్ నుంచి ఒకరు, ఏపీ నుంచి కూడా 6 ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది చనిపోయారని చెప్పి మీకు సంబంధించి ఇది మాత్రం ఇప్పటివరకు మనకు అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకేదైనా ఉంటే త్వరలో ప్రభుత్వం తప్పకుండా బయట పెడుతుంది. ఏదేమైనప్పటికీ మాత్రం వాళ్ళకి మాత్రం శిక్ష తప్పదు. వాళ్ళు మాత్రం దీనికోసం తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. వీళ్ళు చెప్పిన విధానం ప్రకారం ఏదైతే ఉందో, ఏదైతే గత వారం రోజుల నుంచి రెక్కి నిర్వహిస్తా ఉన్నారు, ఏదైతే ఆర్మీ లాంటి గెటప్ వేసుకుని వచ్చి కావాలని ఐడి కార్డు చూపిస్తూ హిందువులను తెలిసి మరి అటు భార్యల్ని కావచ్చు, పిల్లల్ని వదిలేసి కావాలనే హతమార్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం, ఇటు మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, దీనికి సంబంధించి టూర్ లో ఉన్నప్పుడే ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడ్డారు. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు దానికి సంబంధించి టూర్ కూడా క్యాన్సిల్ చేసుకుని మోడీ గారు వచ్చారు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఉగ్రవాదులు ఇప్పటికే ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఇంకా 4 ఉగ్రవాదులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు హతమార్చి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మా మోడీ ప్రభుత్వం ఎంతైనా ముందుకు వస్తుందని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు అయితే చెప్తున్నారు పరిస్థితి.